విద్యార్థులకు భారీ శుభవార్త. ఇక ఆధార్ అప్డేట్ కోసం పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. మీ గ్రామంలోని స్కూల్లోనే పూర్తిగా ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకునే అవకాశం వచ్చింది. ఈ అవకాశం ఎప్పుడు ఎవరు ఉపయోగించుకోవచ్చు? ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులు వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం ఒక ముఖ్యమైన సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇకపై ఆధార్ కార్డులో బయోమెట్రిక్ వివరాలు లేదా ఇతర అవసరమైన అప్డేట్ల కోసం దూర ప్రాంతాల్లోని ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా తమ స్కూల్లోనే ఈ సేవలను పొందే అవకాశం కల్పిస్తుంది. ఈ ప్రత్యేక కార్యక్రమం 2 విడతల్లో నిర్వహించబడుతుంది. మొదటి విడత జూలై 14 నుంచి 17 వరకు, రెండో విడత జూలై 21 నుంచి 24 వరకు కొనసాగుతుంది. ఈ రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ నమోదు మరియు అప్డేట్ కేంద్రాలు ఏర్పాటు చేయబడుతున్నాయి. ఈ కేంద్రాల ద్వారా విద్యార్థులు తమ ఆధార్లో బయోమెట్రిక్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పటి వరకు ఆధార్ కార్డు తీసుకొని విద్యార్థులు కొత్తగా నమోదు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అధికారుల ప్రకారం ముఖ్యంగా 5 నుంచి 17 సంవత్సరాల మధ్య వయసు ఉన్న విద్యార్థులు తమ బయోమెట్రిక్ వివరాలను తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవడం మంచిది. చిన్న వయసులో నమోదు చేసిన వేలిముద్రలు, ఫోటో, ఇతర బయోమెట్రిక్ వివరాలు వయసుకు పెరిగే కొద్దీ మారే అవకాశం ఉంటుంది. అందుకే వాటిని సకాలంలో అప్డేట్ చేయడం అవసరం. సరైన ఆధార్ వివరాలు ఉండడం వల్ల విద్యార్థులకు ప్రభుత్వ పథకాలు పొందడం, స్కాలర్షిప్ల కోసం దరఖాస్తు చేయడం, అపార ఐడి నమోదు, అలాగే భవిష్యత్తులో ఇతర విద్యా సేవలు పొందడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు. ఈ ప్రక్రియ కోసం అవసరమైన పత్రాలు కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. బయోమెట్రిక్ అప్డేట్ కోసం ప్రస్తుతం ఉన్న ఒరిజినల్ ఆధార్ కార్డ్ తీసుకెళ్లాలి. కొత్త ఆధార్ నమోదు చేయాలంటే విద్యార్థి జనన ధృవీకరణ పత్రం, అలాగే తల్లిదండ్రుల ఆధార్ కార్డులు అవసరం. ఒకవేళ పేరు, పుట్టిన తేదీ లేదా చిరునామా వంటి వివరాల్లో మార్పులు చేయాలనుకుంటే సంబంధిత ధృవీకరణ పత్రాలు కూడా వెంట తీసుకెళ్లాలి. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలగనుంది. గతంలో ఆధార్ అప్డేట్ కోసం పట్టణాలకు వెళ్లే సమయంలో ఖర్చు పెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు అదే సేవలు తమ గ్రామంలోని స్కూల్లోనే అందుబాటులోకి రావడం వల్ల తల్లిదండ్రులకు కూడా సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి మీ ఇంట్లో 5 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలు ఉంటే ఈ ప్రత్యేక అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి. ముందుగానే అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకొని మీ పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆధార్ కేంద్రాన్ని సంప్రదించండి.